పేరుకి ఇందిరమ్మ రాజ్యం, మహిళలకు జరిగేది మాత్రం ఘోర అవమానం. అడ్డగోలు హామీలిచ్చి ఆడబిడ్డలను మోసం చేయడమే కాకుండా అవమానించే దుశ్శాసన పర్వం కూడా మొదలైంది రేవంత్ సర్కారులో. వినడమే ఘోరమంటే చెప్పడం ఇంకా దారుణం. తెలంగాణ ప్రతిష్టకు, ఈ మట్టి సంస్కృతికి, మన సాంప్రదాయాలకు భంగం కలిగించే అంశం ఇది. మహిళా అధికారులను మంత్రులు రాత్రిపూట ఇంటికి పిలిపించుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. మహిళలను అవమానిస్తూ ఇంత నీచ సంస్కృతికి ఎందుకు తెగబడుతున్నారు? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఈ అరాచకాలు ఏంటి? తెలంగాణ తల్లినే బీదరాలిగా చూపించిన ఈ కుసంస్కారుల నుంచి సంస్కారం ఆశించగలమా? కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకుంటున్నారు. 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 ఒక చేతగాని అసమర్థ అవివేక పాలనలో కునారిల్లుతోంది తెలంగాణ. హద్దు అదుపు లేని, కన్ను మిన్ను కానని ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకృత్యాలమయమే. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ఆదుకుంటామని హామీ ఇచ్చి ఘోరంగా మోసం చేసినప్పుడే మహిళల విషయంలో వీళ్ల అసలు రంగు బయటపడింది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరుల్ని చేస్తామని నమ్మబలికినప్పుడే ఆడబిడ్డలంటే వీళ్లకెంత గౌరవం ఉందో తేలిపోయింది. మహిళా అధికారులను అవమానిస్తూ నీచమైన సంస్కృతికి రేవంత్ సర్కారు తెరతీసిందని బీఆర్ఎస్ మహిళా నేతలు కన్నెర్ర చేశారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి బీఆర్ఎస్ మహిళా నేతలు ఆటోలో ప్రయాణించి మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ నిప్పులు చెరిగారు. సచివాలయంలో మంత్రులకు ప్రత్యేక ఛాంబర్లు ఉండగా మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని రివ్యూలు చేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలు ప్రచురించబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. మహిళా అధికారులను మంత్రులు అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు తీసుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారని మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా పత్రికా ప్రకటన నిజమా? మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈ రోజు మహిళా కమిషన్ జరపడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించింది కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకొని సమీక్షలు తీసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి పిలవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ పూజించబడతారు, అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం అందరూ కళ్ళాపిస్తా ఉంది. సాక్షాత్ ఏబిఎన్ ఛానల్ లో ప్రచురైంది, పేపర్ కూడా వచ్చింది. మేము అనేది మీరు ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్, మేము ఏదో 6 రోజుల పేపర్ కాదు, నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిప్పింగ్స్ తో సహా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అరాచకమైన పాలనలో అమాత్యుల ఇష్టారాజ్యం నడుస్తోంది. మహిళా అధికారులను రాత్రి వేళ మంత్రుల ఇంటికి పిలిపించుకోవడంపై
తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? పచ్చ మీడియాలో సైతం విమర్శనాత్మకంగా వార్తలొస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పాలా? మంత్రుల ఆకృత్యాలపై తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న రేవంత్ నోరు ఎందుకు మెదపడం లేదు? అవతలి వారి మీద నోరు పారేసుకునే రేవంత్ నాలుక ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దేనికి కారణం? వాళ్ళు వీళ్ళు కాదు, రేవంత్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని నిత్యం ఆయన గారికి బాకాలు ఊదే ఆస్థాని మీడియాని నొక్కి వక్కానిస్తోంది. వేస్ట్ సీఎం అని చెప్పకనే చెప్తున్నాయి. రేవంత్ రెడ్డిని ఆయన మంత్రులే సీఎంగా ట్రీట్ చేయడం లేదని పచ్చ పత్రికలు పలుకుతున్నాయి. సర్కారుపై ఏకంగా ఒక మంత్రి ఆర్టీఐకి దరఖాస్తులు పెట్టడం ఈ సర్కారు అవినీతి బాగోతానికి నిదర్శనం కాదా? 2 ఏళ్లలో తెచ్చిన 3 లక్షల కోట్ల అప్పులు ఎవడి జేబులోకి వెళ్లాయన్న ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానమేది? నియోజకవర్గాల్లో ప్రజలకు ముఖం చూపెట్టలేని దుస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎందుకు దాపురించింది? ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు మిస్టర్ రేవంత్? గ్రామాల్లోకి పోతా ఉంటే 1 లక్ష పని 2 లక్షల రూపాయలది 2 లక్షల రూపాయల పని కూడా మేము చేయలేకపోతా ఉన్నాం. ఈరోజు నిజంగా ఇప్పుడు పైన ఉన్న మంత్రివర్గం కానీ పెద్దలు కానీ కూర్చొని ఆలోచిస్తే ఎమ్మెల్యేలు గ్రామాలకు పోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పోయి చేసేది ఏం లేదు. పెళ్లిళ్లకు, పేరెంటాలకు, శుభకార్యాలకు, చావులకు పోవడం తప్ప ఈ గ్రామానికి పోయి నేను ఈ ఫండ్ శాంక్షన్ చేస్తున్నా, పని చేయండి అని చెప్పే సాహసం ఎమ్మెల్యేలు చేయలేకపోతా ఉన్నారు. దాన్ని డెవలప్మెంట్ చేయలేదని నేనే లీడర్గా 0 మార్కులు వేసుకుంటున్నా అని చెప్తున్నాను. నేను అభివృద్ధి విషయంలో నేను అన్సాటిస్ఫైడ్ ఉన్నానే చెప్తున్నాను. లీడర్గా నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు నీది నువ్వు అంటే నేను 0నే వేసుకుంటా అని చెప్తున్నా. ప్రజల ముందరనే చెప్తున్నా. అవినీతి వాటాల పంపకాలు తేలక మంత్రులే రచ్చకెక్కుతుంటే దేశం ముందు తెలంగాణ పరువంతా పోతోంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ లో అందరూ రౌడీలే పాల్గొంటే తెలంగాణ ప్రతిష్ట మూసీలో కలిసిపోయింది. అసలు ఈ ప్రభుత్వంలో ఏది చక్కగా ఉంది? ఓ మంత్రుల మధ్య సఖ్యత లేదు, ఓ అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదు. కేబినెట్ జరిగినప్పుడల్లా రచ్చరచ్చే. అసలు మంత్రులు సీఎంను పట్టించుకునే సీనే లేదు. ఎవరికి వారి ముఖ్యమంత్రిలా బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రిని, నాకు గౌరవం ఇవ్వండి మహాప్రభో అని రేవంత్ అడుక్కునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ సర్కారు చీకట్లకు దీపాలు పట్టే జ్యోతులే ఈ మాటలన్నీ పలుకుతున్నాయి. ఇంకా చెప్పాలా, అదొక అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వమని.